ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈరోజు మహావీరుడి 374వ జయంతి సందర్భంగా ఆయన ఆశయాలకు అనుగుణంగా ఈరోజు ఖమ్మం లకారం ట్యాగంబాడిన మీద ఆయన గారి విగ్రహం నెలకొల్పుకొని ఈ బడుగు బలహీన వర్గాలందరూ కూడా ఐకమత్యంగా కలుసుకొని ఆయన ఆశయాలనే సాధించటం కొరకు అన్ని కుల సంఘాలు కానీ అన్ని బీసీ సంఘాలు అందరూ కలిసి ఇవాళ ఆయన గారి జయంతి చేసుకోవడం జరిగింది. ఆయన గారి ఆశయాలని ముందుకు తీసుకుపోవాలని అందరం కలిసి ఆయన జయంతి సందర్భంగా చూసుకోవడం జరిగింది. అందుకని మున్ముందు కూడా అందరూ ఐకమత్యంగా ఉండి ఆయన గారి ఆశయాలను ముందుకు తీసుకుపోతామని ఈ సందర్భంగా ప్రజ్ఞ చేస్తున్నాం. సర్దార్ సర్వాయి పాపన్ గౌడ్ 374వ జయంతి సందర్భంగా ఆయన పోరాట స్ఫూర్తిని ప్రజల్లోకి తీసుకొని అలాగే ఆయన చరిత్రని పాఠ్యపుస్తకాల్లోకి ఎక్కించాలి. ఎక్సైజ్ శాఖలో 360 జీవో ప్రకారం ఎక్సైజ్ శాఖలో నూతన చట్టం ఏర్పాటు చేయాలి. బహుజన వీరుడు సర్దార్ సర్వాయి పాపన్ గౌడ్ ఏలిన కోటలను పర్యాటక ప్రాంతాలుగా గుర్తించి జనగామ జిల్లాకు సర్దార్ సర్వాయి పాపన్ గౌడ్ నామకరణం చేయాలని, అలాగే గోల్కొండ కోటను వేలిన వీరుడు సర్దార్ సర్వాయి పాపన్ గౌడ్ని అక్కడ కాంస్య విగ్రహం పెట్టాలని, అలాగే ట్యాంక్ బండ్ మీద కూడా బహుజన వీరుడు సర్దార్ సర్వాయి పాపన్ గౌడ్ విగ్రహం ఏర్పాటు చేయాలని కోరుచున్నాం. నేడు 374వ సర్దార్ సర్వాయి పాపన్న జయంతి ఈ నేటి కార్యక్రమానికి ప్రభుత్వం ద్వారా ఈ కార్యక్రమం జయప్రదం చేయడం జరిగింది. దీనికి విచ్చేసిన నా తోటి కులాలు బహుజన నాయకులందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఎందుకనంటే ఖమ్మం జిల్లా చాలా పోరాటాల గడ్డ. ఈ పోరాటాలలో సామాజిక పోరాటాలు అనాది నుండే ఈ జిల్లాకి పెట్టిన కోట. అలాంటి ఈ జిల్లాలో మేము పుట్టినందుకు గర్విస్తున్నాం. సర్దార్ సర్వాయి పాపన్న 374వ జయంతిన ఆయన ఇచ్చిన స్ఫూర్తి మనందరికీ మార్గదర్శనం కావాలని, రాబో రోజులలో ఎక్కడైతే అణచివేత ఉంటుందో అక్కడే ఉద్యమాలు పుడతాయని అంటారు. ఈ అణచివేత ఓన్లీ కొన్ని కులాల చేతుల్లోనే రాజ్యాధికారం ఉండటం దురదృష్టకరం. భారతదేశ రాజకీయాల్లో చుట్టూన్న రాష్ట్రాల్లో కూడా మార్పు వస్తుంది, కానీ ఈ తెలుగు రాష్ట్రాల్లో మాత్రం కేవలం కొన్ని కులాలు 1-2 కులాల చేతుల్లోనే రాజ్యాధికారం ఉంటుంది. అది పోవాలంటే మనందరూ ఐక్యత రావాలి. మనం ఎక్కడి వాళ్ళం, మనం ఎవరితో స్నేహం చేసుకొని జత కలిస్తే మనకు రాజ్యాధికారం వస్తుందనే ఒక కనీస జ్ఞానాన్ని ఇది అన్ని గ్రామాలలో ఈ ఉద్యమాన్ని తయారు చేయాల్సిందిగా ఆయన స్ఫూర్తితో ముందుకు పోవాల్సిందిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుస్తూ ముగిస్తున్నాను. 374వ జయంతి సందర్భంగా ఈరోజు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారి జయంతిని గౌడ జన హక్కుల పోరాట సమితి మోకుదెబ్బ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరుగుతున్నది. ఈ యొక్క గౌడ కులస్తులకు ఏ సమస్య వచ్చినా ఏదొచ్చినా కూడా వారి యొక్క సభ్యత్వాలు కానీ ఏదొచ్చినా కూడా గౌడ జన హక్కుల పోరాట సమితి మోకుదెబ్బ ఆధ్వర్యంలో అందరికీ చేదోడు వాదోడుగా ఉంటూ ఈ యొక్క సంఘాన్ని ముందుకు తీసుకెళ్తూ సర్దార్ సర్వాయి పాపన్న గారి పోరాట పటిమను అందిపుచ్చుకొని వారి యొక్క ఆశయ సాధన కోసం పనిచేస్తుంది సర్దార్ సర్వాయి పాపన్న మోకుదెబ్బ గౌడ జన హక్కుల పోరాట సమితి. సర్దార్ సర్వాయి పాపన్న గారు 370 సంవత్సరాల క్రితమే తాళ్ళెక్కితే ఏమొస్తుంది, కళ్ళు గీస్తే ఏమొస్తుంది, కొడితే గోల్కొండ కోటని కొట్టాలి, రాజులం కావాలి, రాజ్యాల ఏలాలని చెప్పి ఆ రోజే నిజాం నవాబులకి వ్యతిరేకంగా పోరాటం చేసిన మహాయోధుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్. ఆ మహనీయుని ఆశయాలను ఎప్పుడు ముందుకు తీసుకెళ్లడానికి మా ఖమ్మం జిల్లా మోగుదెబ్బ ఆధ్వర్యంలో ఎప్పుడు గౌడ సంఘ సమస్యలపై స్పందించడానికి మా గౌడ జన హక్కుల పోరాట సమితి ముందుండి ఈ యొక్క ఆశయాలను ముందుకు తీసుకెళ్తుందని కోరుకుంటూ నా పేరు బండి నాగేశ్వరరావు గౌడ్, మోగుదెబ్బ రాష్ట్ర కార్యదర్శి. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.